నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత, వైసీపీ శ్రేణుల్లో విషాదం. మెదక్ మున్సిపాలిటీకి చెందిన 5 కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ టీఆర్ఎస్ లో చేరిక, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు. వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి, డిమాండ్ చేసిన రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. హైదరాబాద్ బోరబండ, రహమత్ నగర్ సైట్ 3 ఏరియాల్లో మరోసారి భారీ శబ్దాలు, ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసిన స్థానికులు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బోరబండ సైట్ 2 కాలనీలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ, హాజరైన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, ఉత్తరాంధ్ర రాజకీయ నేత మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా సోకగా విశాఖలోని పినాకిల్ ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజుల కిందట కరోనా నెగిటివ్ వచ్చినా ఇతర అనారోగ్యాల నుంచి కోలుకోలేకపోయారు. కరోనా కారణంగా ఇతర అవయవాలు దెబ్బతినడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ద్రోణంరాజు శ్రీనివాస్ మృతితో వైసీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రస్తుతం విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్నారు. సీనియర్ రాజకీయవేత్త ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడైన శ్రీనివాస్ చాలా కాలం పాటు కాంగ్రెస్లో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో విప్గా వ్యవహరించారు. విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి 2 పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల సమయంలో ఆయన వైసీపీలో చేరారు. వైసీపీ ఆయనకు టికెట్ ఇచ్చిన టీడీపీ నేత వాసుపల్లి గణేష్ చేతిలో ఓటమి పాలయ్యారు. దాంతో ఆయనకు సీఎం జగన్ VMDRA చైర్మన్ పదవి అప్పగించారు. మెదక్ మున్సిపాలిటీకి చెందిన 5 కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ వారి అనుచరులతో కలిసి మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మీరు 9 గంటల కనిపిస్తామని మీరు మాట తప్పితే, మాట ఇవ్వకపోయినా, రైతులు అడగకపోయినా, మోటార్లు కాలని, ట్రాన్స్ఫార్మర్లు కాలని, 24 గంటల ఉచిత కరెంటు పల్లెకు రైతులు ఇచ్చిన కేసీఆర్ మీరు తింటే మా రైతులు ఏమనుకోవాలి? అయ్యా నువ్వు 3 గంటలు అయిపోతుంది, కేసీఆర్ ఏమో 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తే కేసీఆర్ నుండి సంగారెడ్డి ధర్నా పెట్టి చెప్పేదేమో ఢిల్లీ మీద, తీర్చేదేమో కేసీఆర్. నవ్వుతారా లేదు ఎవరన్నా? అయినా నేను అడుగుతా, గవర్నమెంట్ ఉంది, పంజాబ్ లో ఉన్నది, అదేవిధంగా పక్కపొంట మహారాష్ట్రలో ఉన్నది, పాండిచ్చేరిలో ఉన్నది, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నది. దేశంలో 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏదైనా రాష్ట్రంలో మీరు రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్నారా? పేరు చెప్పు, యాడిస్తుందో చెప్పు, పోతాం, మేము కూడా వస్తే పోదాం, చూస్తాం. ఏదైనా రాష్ట్రంలో రైతుకు ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం మీ ఛత్తీస్గఢ్లో ఇస్తుందా, మీ మహారాష్ట్రలో ఇస్తుందా, మీ పంజాబ్లో ఇస్తుందా? పోదా. భారతదేశంలో ఒక కొత్త రెవల్యూషన్ తీసుకొచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. నిన్నటిదాకా రైతుకు, ఆనాటి నిజాం నుంచి నిన్న మొన్నటి దాకా సమైక్య పాలకుల దాకా రైతే ప్రభుత్వానికి పన్ను కట్టింది. ఆనాడు నిజాం కాలంలో భూములున్న రైతులు సర్కారీ రకం అని రైతు నిజాం నవాబు కట్టింది. ఆ తర్వాత ప్రభుత్వాలు భూమి శిస్తు రూపంలో రైతు నుంచి పన్నులు వసూలు చేసింది. కానీ ఆ చరిత్రను తిరగరాసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుకే పెట్టుబడి సాయం చేసింది. 100 ఏళ్లలో రైతు దగ్గర ప్రభుత్వాలు, నిజాం కాలం నుంచి నిన్నటి దాకా ఉన్న ప్రభుత్వాలు రైతు దగ్గర పన్నులు వసూలు చేస్తే, రకం వసూలు చేస్తే, వ్యవసాయం చేసే రైతుకే 10,000 రూపాయలు ఇచ్చి ఇవాళ దేశానికి ఒక కొత్త దిశ చూపింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? పోదామా పంజాబ్కు, పోదామా నీ ఛత్తీస్గఢ్కు, పోదామా నీ మహారాష్ట్రకు? నువ్వేమన్నా ఫ్రీ కరెంట్ ఇచ్చినావా? నువ్వేమన్నా రైతు బంధు సాయం చేసినావా? తెలంగాణ లెక్క 5 లక్షల రూపాయల ఉచిత బీమా రైతుకేమన్నా ఇచ్చినావా? పండిన పంటంతా మక్కలు, కందులు, శనగలు, పెసర్లు, వడ్లు ప్రతి గింజ లేకుండా మద్దతు ధర ఇచ్చి కొన్నది ఒక్క తెలంగాణ కాదా? ఎందుకోసం చెప్పిన గ్యాసంగి పంటల పండిన కాడికి మక్కలు, వడ్లు మనం కొనలే, ప్రతి గింజ లేకుండా కొనమే. దానికి మీ కళ్ళ కనబడతలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీరు నేల నుంచి స్నానం చేస్తున్నారు, బీజేపీతో కుమ్మక్కైంది. మీరు
రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో బీజేపీ మీద పోరాటం చేయమని చెప్తే వీళ్ళేమో గల్లీలో బీజేపీ విడిచిపెట్టి రైతుకు మేలు చేసి రైతుకు ఉచిత కరెంట్ ఇచ్చి 10,000 రైతు బంధు ఇచ్చి రైతుకు కళ్యాణ లక్ష్మి ఇచ్చి రైతుకు బీమా ఇచ్చి రైతుకు మద్దతు ధర ఇచ్చి రైతుకు చెరువులు కట్టి రైతుకు కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చి నీళ్లు ఇచ్చిన కేసీఆర్ అయితే సూర్యుడి మీద. తెలంగాణ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ కేంద్రం తీసుకున్న వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని సంజయ్ నిలదీశారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించడం కేసీఆర్కు అలవాటైందని మండిపడ్డారు. ఏ విధంగా రాజకీయాలు చేయాలి, కుటుంబం అంతా కలిసి ఏ విధంగా దోచుకోవాలి, ప్రజల దృష్టి మరల్చడానికి ఏం చేయాలనేది తప్ప కేసీఆర్కు మరో ఆలోచన ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల అభివృద్ధి, రైతు కుటుంబాల సంక్షేమం పట్ల ఈ సీఎంకు ఎలాంటి చిత్తశుద్ధి లేదని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విశ్వాసఘాతకుడు అని బండి సంజయ్ విమర్శించారు. రైతు ఇలా దోపిడీకి గురవుతున్నాడు, రైతు ఇలా అప్పుల పాలవుతున్నాడు, రైతు అనేక ఇబ్బందులు పడుతున్నాడు. దానికి ప్రధాన కారణం ఏందని చెప్పి ఇలా ఒక విశేష పూర్తి స్థాయిలో ఒక సమీక్ష జరిపి అనేక కష్టపడి ఇవాళ అనేక మంది మేధావుల యొక్క ఆలోచన మేరకు వాస్తవ విషయాన్ని గ్రహించి రైతుకు న్యాయం చేయాలని తప్పడంతోని ఒక ఆవేదనతోని ఒక మంచి ఆలోచనతో ఇవాళ శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు రైతులకు రక్షణ ఇచ్చే విధంగా, రైతులకు న్యాయం జరిగే విధంగా ఈరోజు ఇలాంటి చట్టం తీసుకురావడం నిజంగా చాలా అద్భుతము, ఇది అభినందనీయము. ఇంత మంచి చట్టం తీసుకొచ్చిన నిజంగా ఈ దేశంలో దేశానికి స్వాతంత్రం వచ్చింది 15th August 1940 అని చెప్పుకుంటాం. కానీ ఈ దేశంలో రైతులకు నిజమైన స్వాతంత్రం వచ్చింది September 26, 2020గా. రాబోయే రోజుల్లో చరిత్రలో రైతులు భావించిన పరిస్థితి, మంచి ఆలోచన, మంచి పరిస్థితి వాళ్ళ దేశంలో రాబోతున్నది. తప్పకుండా రాబోయే దేశంలో మా రైతుకు నాకు ఏ విధంగా ఏ రోజు స్వేచ్ఛ వచ్చిందంటే నరేంద్ర మోడీ గారి యొక్క నూతన వ్యవసాయ విధాన చట్టం వచ్చిన తర్వాత పార్లమెంట్ లో ఏదైతే ఆమోదించబడిన 26 September 2020 రోజునే నాకు స్వాతంత్రం వచ్చిందని చెప్పి రైతు చెప్పుకున్నది మంచి వాతావరణం నిర్మాణం కాబోతున్నది. తప్పకుండా ఇది వాస్తవ రూపం దాల్చబోతున్నది. ఒకవైపు మంచి ఆలోచనతోని దేశంలో ఇటువంటి చట్టాలు వస్తుంటే, ఇటువంటి మంచి విధానాలు వస్తుంటే, చాలా మంది మద్దతు ఇస్తుంటే, రాజకీయాల పక్క పెట్టి కేవలం అభివృద్ధి లక్ష్యంగా, ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా ఆలోచించాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి భిన్నంగా ఆలోచిస్తూ తన స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ ఈ చట్టాన్ని వ్యతిరేకించడము, నూతన వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకించడము ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు ఈ వ్యవసాయ బిల్లును, ఈ చట్టాన్ని? ఏం కారణం చెప్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఏమనంటే కేంద్రం ఏం చేస్తుందని వ్యతిరేకించాలి. పేరు వస్తుంది, నాకు పేరు కోసం వస్తుంది. 365 రోజులు రాజకీయాలు నడుస్తున్నారు ముఖ్యమంత్రి. పామోదారి బయటికి రాడు. ఆయన కూర్చునేది పొద్దు నుంచి రాత్రి అంతా ఆలోచించేది ఏ విధంగా రాజకీయాలు చేయాలి, ఏ విధంగా కుటుంబం ఏ విధంగా సంపాదించుకోవాలి, ఏ విధంగా కోట్లు గడించాలి, ఏ విధంగా కమిషన్తో కక్కుతుపడాలి, ప్రజలు ఏ విధంగా దోసుకోవాలి, మళ్ళీ ప్రజల దృష్టి మరల్చడానికి ఏ విధంగా మళ్ళా కొత్త వాతావరణంతో పిట్టగద్దతో ఏ విధంగా బయటికి రావాలని చెప్పి ఆలోచన తప్ప ముఖ్యమంత్రికి రైతుల పట్ల రైతు సంక్షేమం పట్ల, రైతుల అభివృద్ధి చెందడం పట్ల, రైతు కుటుంబాలు బాగుండడం పట్ల ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు, ఆ ఆలోచన లేదు, ఆ విశ్వాసఘాతకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. దేశం మొత్తం చట్టం గురించి మాట్లాడుతుంటే ఏదో కాంగ్రెస్ పార్టీ ఇతర కమ్యూనిస్ట్ పార్టీలో వ్యతిరేకించి చెప్పి ఆయన పక్కన దొరి ఇలా ఈయన వ్యతిరేకిస్తున్నాడు. మరి పక్క రాష్ట్రంలో ఇలా మొత్తం రైతులు ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళు 2 రోజుల కిందట హైదరాబాద్లోని బోరబండ, రహమత్ నగర్ సైడ్ 3 ఏరియాల్లో భూమి కంపించడం, భారీ శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇవాళ మధ్యాహ్నం కూడా అదే తరహాలో మరోసారి భూమి కంపించడంతో ప్రజలు హడలిపోయారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. 2 రోజుల క్రితం వచ్చిన శబ్దాల కంటే ఈసారి మరింత బిగ్గరగా శబ్దాలు రావడంతో ప్రజలు ఏం జరుగుతోందో తెలియక భీతావహులయ్యారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల్ దూలూరు గ్రామ నివాసి కోడిపల్లి రమేష్
పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. కాగా రమేష్ అనారోగ్యం బారిన పడడంతో ఆయన భార్య అప్పు తెచ్చి వైద్యం చేయించిన మృత్యువాత పడ్డాడు. దీంతో భార్య పిల్లలు రోడ్డున పడ్డారు. ఆపన్న హస్తం కోసం వేచి చూస్తున్నారు. కాగా గ్రామ సర్పంచ్ లక్ష్మీ నరసయ్య భూషణరావుపేట నివాసి వాకిటి రాజారెడ్డికి తెలపగా ఆయన 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. మృతుని భార్య గంగరాజు దయగల దాతలు ముందుకు వచ్చి తమకు సహాయం చేయాలని కోరుతోంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీ నరసయ్య, భూషణరావుపేట గ్రామ సర్పంచ్ సులోచన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తొలూరు గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణంగా అల్పిల్లి రమేష్ అనే డ్రైవరు అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. దానికి వారికి 2 ట్విన్స్ ఉన్నారు. కుటుంబం గడవడానికి కష్టంగా ఉన్నందున వాకిట్ రాజరెడ్డి అనే భూషణరావుపేట రెడ్డి సాబ్ స్పందించి ఒక 5,000 తన వంతు సాయం చేయడం జరిగింది. వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు వెంటనే స్పందించి 5,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో చందుర్తి మండలంలోని 5 గ్రామాలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. బీజేపీ చందుర్తి మండల అధ్యక్షులు పోంచెట్టి రాకేష్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు యువజన సంఘం అధ్యక్షులు పేరుక గంగరాజు 100 మందితో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని, బండి సంజయ్ నేతృత్వంలో 2023లో అధికారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మార్త సత్తయ్య, చందుర్తి సర్పంచ్ ప్రేమలత శ్రీనివాస్, బంధపల్లి ఎంపీటీసీ గడ్డం రణధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నర్సింగాపూర్, అనంతపల్లి, జోగాపూర్, చందుర్తి ఇంకా కొన్ని 4-5 గ్రామాల నుంచి నేను నాతోటి కొందరు మిత్రులు అందరం కలిసి స్వచ్ఛందంగా బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మన జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రధాన ఆధ్వర్యంలో, అలాగే మన మాత సత్తన్న జిల్లా కార్యదర్శి గారు, అలాగే మన మండల అధ్యక్షుడు కోచెట్టి రాకేష్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి నాయకత్వంలో పార్టీ ఏ రకంగా ప్రజలకు తీసుకుపోతుందో మనందరం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా 2023 టార్గెట్ కుటుంబ పాలన కోసం వ్యతిరేకం. కేసీఆర్ కుటుంబాన్ని వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడే శక్తి కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దగ్గరనే ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర కోరుకుంటున్న ప్రజలను ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఒక నిరంకుశత్వంగా కౌన్సిలర్ గెలిస్తే ప్రలోభ పెడతా ఉన్నారు. ఎంపీటీసీలు, సర్పంచులను, జెడ్పీటీసీలను, ఎంపీపీలను ఏ రకమైన ప్రలోభాలకు గురి చేసి పార్టీలు చేర్చుకుంటారో మనందరం ఒకసారి ఆలోచిద్దాం. రైతు బిల్లు ఏ రకంగా వ్యతిరేకంగా ఉందో రైతులకు చెప్పమంటే దానికి సమాధానం ఉండదు. పార్లమెంట్లో మద్దతు చేస్తాడు, రాజ్యసభలో వ్యతిరేకిస్తాడు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, కుటుంబ సంక్షేమం కోసం గుట్ట పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశ రక్షణ కోసం, ఈ సాంప్రదాయాన్ని కాపాడే కోసం గుట్ట పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రెండింటి వ్యత్యాసం ప్రజలు గమనిస్తూ ఉన్నారు, కార్యకర్తలు గమనిస్తూ ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికలు ఏవైతున్నాయో ఛాలెంజ్గా కూడా విశ్వాసం ఉంది. బండి సంజయ్ గారి నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ప్రతిపక్ష కాసేజ్ ఎగరవేయడం ఖాయం కనుక అనేక మంది కార్యకర్తలు, వేలాది మంది కార్యకర్తలు జిల్లాలో స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ ఒక కార్యక్రమం చేస్తే కార్యకర్తకు 500 ఇవ్వాలి. అదే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. వీరందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రేపు జరిగే అనేకమైన పార్టీ కార్యక్రమాలు కూడా వీరందరూ పాల్గొనడం కోరుతా ఉన్నాం. హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గంలో గుడి మల్కాపూర్ కార్వాన్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులను నియోజకవర్గ ఇన్ఛార్జ్ జీవన్ సింగ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రభాకర్ ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండే పార్టీ అని ఆయన తెలిపారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి స్వాగతం పలకాలని జీవన్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ల అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మనం ఈ ఖర్చు పెట్టిన పట్టణాల్లో అంటే ఇక్కడే కాకుండా హైదరాబాదే కాకుండా ఉన్న మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా మనం ఖర్చు పెట్టినాం. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఒక మంచి హైదరాబాద్ సేఫ్ సిటీ. మనకి ఇప్పుడు ఎన్నెన్నో పెద్ద పెద్ద కంపెనీస్ ఈరోజు హైదరాబాద్లో వస్తూ ఉన్నాయి. ఎందుకు ఆ కంపెనీస్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయంటే ఫస్ట్ మనకు లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది, ఎలాంటి మత ఘర్షణలు లేవు, మనకు వాతావరణం చాలా బాగుంది, ఇక్కడ ఉన్న ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, మంచి వాళ్ళు. కాబట్టి గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఐ పాస్ కానివ్వండి,
ఈ ఐపాస్ వల్ల ఇంత గతంలో ఒక ఇండస్ట్రీ కానీ ఒక కంపెనీ రావాలంటే 37 డిపార్ట్మెంట్స్కు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఐపాస్ వల్ల కేవలం 15 రోజుల్లోనే అన్ని అనుమతులు 34-35 డిపార్ట్మెంట్ అంతా కూడా కేవలం 15 రోజుల్లోనే పర్మిషన్స్ వస్తూ ఉన్నాయి. అందుకోసమే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఈరోజు అన్నీ కూడా ఈరోజు హైదరాబాద్లో వస్తున్నాయి. ఆ కంపెనీస్ రావడం వల్ల మన పిల్లలకు ఉద్యోగం వస్తూ ఉంది. మన పిల్లలకు ఉద్యోగం రావడం వల్ల మన ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో పెరుగుతూ ఉంది. ఈ విధంగా చాలా సుభిక్షంగా ఒక మంచి బంగారు తెలంగాణ బాటలో ఈరోజు మనం వెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ 5-6 సంవత్సరాలు ప్రాపర్టీ ట్యాక్స్ 1 పైసా పెంచలేదు, ఎలక్ట్రిసిటీ దాంట్లో 1 పైసా పెంచలేదు, వాటర్ ఛార్జెస్ 1 పైసా పెంచలేదు. ఎవరికి ప్రజలపైన ఎలాంటి భారం లేకుండా అభివృద్ధి మాత్రం చేసుకుంటూ పోతా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో జిహెచ్ఎంసీలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఆ నమ్మకం మాకుంది, ఆ ధీమా మాకుంది. ప్రజలు మాతో ఉన్నారని ఈ సందర్భంగా చెప్తాను. ఖమ్మం జిల్లా వైరా మండలం అష్టగుర్తి గ్రామంలో ఎస్సీ కాలనీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో నిరుపేద ఎస్సీ కాలనీ ప్రజలు గుడిసెలు వేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేదలు మాట్లాడుతూ గ్రామంలో ఎస్సీ కాలనీలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కాలనీ సమీపంలోని ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించేందుకు స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాలనీలో నిరుపేదలు ఇండ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని, గ్రామ పంచాయతీ పాలకవర్గం ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో చెట్లను నాటేందుకు సిద్ధమవుతోందని, ఆ భూమిని నిరుపేదల ఎస్సీ కాలనీ ప్రజలకు ఇళ్లు నిర్మించేందుకు స్థలాలు కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాలుగా పేద ప్రజలకు కేటాయించాలి. భూదాన ల్యాండ్ని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలి. భూదాన ల్యాండ్ని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలుగా ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామ సమీపంలో లారీలో అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు తల్లాడ పోలీసు సిబ్బంది పట్టుకున్నారు. తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామం సమీపంలో లారీలో రేషన్ బియ్యాన్ని బొలెరో వాహనాలతో తీసుకువచ్చి లోడింగ్ చేస్తుండగా స్థానికులు సమాచారం అందించడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు తల్లాడ పోలీసు సిబ్బంది కలిసి లారీలో లోడింగ్ చేసిన 100 క్వింటాల రేషన్ బియ్యాన్ని, లారీని, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం లారీ, బొలెరో వాహనాలను తల్లాడ పోలీస్ స్టేషన్కు తరలించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అందజేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్టీ అభ్యున్నతికి పాటుపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ తెలిపారు. కొత్తగూడెంలో బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కోనేరు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు చెక్ పెడుతూ రానున్న ఎన్నికల్లో కొత్తగూడెంలో బీజేపీ విజయమే లక్ష్యంగా బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. జనమందరూ కూడా గుర్తు పరిస్థితి కర్ణాటక కోవిడ్ పడ్డటువంటి వాళ్ళ పరిస్థితి అనేక సందర్భాల్లో కష్టపోయినా సరే ఈ ప్రజల కోసం కష్టపడుతున్నారనే ఉద్దేశంలో ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కొత్తగూడెం సిటీ సారి ఎవరు నోటు అయినా సరే కోనేరు సిటీకి భారతీయ జనతా పార్టీకి గెలిపిస్తామనే దృఢనిశ్చయంతో ఉన్నారు.
ఈ యొక్క కొత్తగూడెం కాదు అన్ని జిల్లాల 5 సీట్లు కూడా బలమైన అభ్యర్థుల్ని 1 ఇయర్ ముందే మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. 1 ఇయర్ ముందే మేము సెలెక్ట్ చేసుకుని ప్రకటించి పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళి ఈ పార్టీని క్షేత్ర స్థాయిని కూడా బలోపేతం చేసుకుని ముందుకెళ్తామని మనం చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ జిల్లాకు చేరుకున్న తర్వాత జిల్లా జనరల్ పార్టీ సమావేశం జరిగింది. అందులో ముఖ్యమైన స్థానిక రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోయినసారి చాలా దగ్గరగా వచ్చి 3వ ప్రాధాన్యత ఓటుతో లెక్కిస్తే కానీ మనం కొద్ది తేడాతో ఓడుకోవడం జరిగింది. మరి కేసీఆర్ గారు ఎంత భయపడతా ఉన్నాడంటే ఈ చదువుకునే పెట్టారు నాకు ఓట్లేదు, ఎవరైనా సరే పాత ఓట్ల నుంచి కొత్త ఓట్లు న్యాయం చేసుకోమంటారు. చదువు కొత్త గవర్నమెంట్ ఇదే అయితే ఇలా మొత్తం తీసేసి అందరినీ న్యాయం చేసుకోవాలి. ఎందుకంటే పాత గ్రాడ్యుయేట్ ఎవరు కూడా ఓటు వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే పోలీసారి వేసిన అభ్యర్థి ఇంతవరకు మరి మనకు కనపడదు. ఎక్కడా కూడా మళ్ళా పోలీసాలు ఓటర్లే ఉంటే గెలవని ఉద్దేశంతో కేవలం కొత్త ఓటర్లని వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళ నాయకులతో అధికారులతో చూపిస్తా ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు మేము గెలవడానికి ప్రతి చదువుకున్నాడు మా సామాన్యుడు నాటికి ముఖ్యంగా చదువుకున్నాడు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓడేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మా అధ్యక్షుడికి జిల్లా కార్యక్రమం మేము చెప్పింది అందరూ కూడా అప్లికేషన్ ఫాలో ఇచ్చిన దాదాపు ప్రతి మండలానికి అందరూ చదువుకున్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్కి జయకృష్ణంలో మంచి కార్యక్రమం తీసుకున్నాం. దీన్ని జిల్లా నుంచి ముఖ్య నాయకులు కార్యకర్తలు మండల పార్టీ అధ్యక్షులు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ సైట్ 2 కాలనీలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, జేహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ ఎండి బాబా ఫసీయుద్దీన్ హాజరయ్యారు. టీఆర్ఎస్ నాయకులు బోరబండ నుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేహెచ్ఎంసీ రమేష్, ఈఈ రాజ్కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి గారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి గౌడ్ సంఘాలన్నీ కూడా, ఎందుకంటే మీరు అందరూ గుర్తించుకోవాలి, ఇప్పుడు దాకా ఎవరు గుర్తించిన విధంగా మనం గుర్తించి ఆయనకి కమ్యూనిటీ హాల్ విగ్రహం ఇవన్నీ పెట్టాం. ఇది చూసుకునే చరిత్ర ఇప్పుడు అందరూ చెక్ చేసుకుంటారు అన్ని, ఆయన హిస్టరీ ఏంటి, ఆయన చరిత్ర ఏంటి. నేను కూడా మన డిప్యూటీ మేయర్ బాబు చెప్పిన తర్వాత
ఆయన చరిత్రను చూసినంత నేనే అవాకైతే ఛత్రపతి శివాజీ తర్వాత అంటే ఛత్రపతి శివాజీ కంటే సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం, జిహెచ్ఎంసీలోనే మొట్టమొదటిగా పాపన్న గౌడ్ గారి పేరు మీద అమితాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి కృషి చేసినటువంటి బాబా బసియుద్దీన్ డిప్యూటీ మేయర్ గారిని మరియు ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గౌడ్లకు సంబంధించిన నాయకుడు అని అనుకుంటారు కొంతమంది తెలియదు, కానీ సర్దార్ సర్వాయి పాపన్న ఓన్లీ గౌడ నాయకుడు కాదు, గౌడ జాతిలో పుట్టిండు. కానీ పేద పడుగు బలహీన వర్గాల జాతుల గురించి ప్రాణం సైతం లెక్క చేయకుండా ఆనాటి రాజుల పైన తిరగబడ్డ గొప్ప మహానాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న. 33 కోటలను జయించిండు ఆయన. భువనగిరి కోట, వరంగల్ కోట, గోల్కొండ కోట వరకు జయించినటువంటి గొప్ప నాయకుడు ఆయన. ఆయన రాజ్యంలో ఎవరెవరు రాజులు అంటే సైన్యం కూడా మాల, మాదిగ, కమ్మర, కుమ్మర, యాదవ్ అన్ని కులాలు, చిన్న చిన్న కులాలు, ముదిరాజులు, మునూరులు, అన్ని కులాల జాతులు, దూదేకుల, ఫకీరులు, పేద ముస్లింలు, పేద జాతులందరూ కూడా ఆయన రాజ్యంలో రాజులను చేసిన ఆయన 33 రాజులు చేస్తే ఈ వర్గాల వాళ్ళే ఉన్నారు. ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. బన్సీలాల్పేట డివిజన్ పరిధిలోని సర్దార్ పటేల్ కాలేజీ సమీపంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమం అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్ హేమలత, పద్మారావు నగర్ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 2017 సంవత్సరానికి ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతి గ్రాడ్యుయేట్ తమ పేర్లను ఓటరుగా నమోదు చేయించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గాంధీ హాస్పిటల్కు చెందిన పలువురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అడ్వకేట్స్, పలు కాలనీలకు చెందిన గ్రాడ్యుయేట్స్ సుమారు 350 మంది ఓటరు నమోదు కోసం దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏసూరి మహేష్, శ్రీకాంత్ రెడ్డి, మహేందర్, సుధాకర్ రెడ్డి, ముక్కా శ్రీను తదితరులు పాల్గొన్నారు. చదువుతారు వరకు ఇప్పుడు వారు చెప్పినట్టు గతంలో వీక్లీ వన్స్ ఉండే ప్రతిరోజు మార్కెట్ అవుతుంది. వాళ్ళు ఇంకోటి ఏంటంటే మొత్తం రోడ్ పైకి వచ్చి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఇంకోటి ట్రాఫిక్ పెట్రోలింగ్ మాత్రం లేదు, ట్రాఫిక్ వాళ్ళకి కొద్దిగా ఎందుకంటే ఇప్పుడు రేరుగా వస్తున్నారు. కొద్దిగా వాళ్ళు చెప్తే చాలా మంది సీనియర్ సిటిజన్ ఇబ్బంది పడుతున్నారు. అది ఒకసారి ఈద్గా దగ్గరనేమో ఎప్పటి నుంచో పెడితే వాళ్ళని కొంత చేంజెస్ చేసినాం, అక్కడనే నడుస్తున్నారు. మళ్ళీ అక్కడ చేంజెస్ చేసినాం. రెండవది ఏంటంటే ఇక్కడిది మాత్రం రిమూవ్ చేయించేస్తాం. అక్కడనేమో వాళ్ళు సిస్టమేటిక్గా పెట్టుకోకపోతే వాళ్ళని కూడా చేసేస్తాం. పెద్ద ఇష్యూ కాదండి. కాలే వాళ్ళకి అందరికి అవైలబుల్ ఉంటుందని చెప్పేసి ఆ రోజు ఇది కూడా ఈ కరోనా ఉండదని చెప్పి ఎంటర్టైన్ చేసేది తప్ప ఇక్కడ అసలు ఈ రోడ్డు మీద పెట్టే అవకాశం లేదు. బట్ ఆ మధ్యలో కరోనా వచ్చింది కాబట్టి అది ఇది తీసేస్తాము, అది కంట్రోల్ చేస్తాము. ఒకవేళ లేకపోతే వాళ్ళు కూడా తీసేస్తాం. స్థానిక ఎమ్మెల్యే గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు చేసిన పనులు కానీ మీ అందరికి తెలిసినవే.
సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ అంటే మోడల్ కాన్స్టిట్యున్సీ యావత్ తెలంగాణకి. మీ అందరి సహకారంతో ఇంత అభివృద్ధి పనులు మీ అందరూ కూడా అంతే చురుగ్గా పాల్గొన్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కోసం కొన్ని 3 క్వైరీస్ ఏదైతే రెగ్యులర్ ప్రాక్టీస్లో మీ అందరూ వెళ్తే ఎదురయ్యే 2-3 సమస్యల్లో నేను చెప్పాలనుకుంటున్నాను. రెగ్యులర్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫార్మ్ 18 ఏదైతే తీసుకుంటున్నామో మనము అప్లికేషన్ ఫిల్ చేయడానికి, దాంట్లో ఫోటోగ్రాఫ్ అనేది మ్యాండేటరీగా 2 ఫోటోగ్రాఫ్స్ తీసుకోవాలి. అక్కడ ఒకటే ప్రొవిజన్ ఉంటే ఒకటే ఉన్నట్టు అనుకుంటున్నారు, 2 తీసుకోవాలి దయచేసి రిక్వెస్ట్ చేసి. అందులో కావాల్సిన పొందుపరిచే విషయాలు చాలా సింపుల్ విషయాలు. నువ్వు ఎవరు, నీ పేరేంది, నువ్వు ఎక్కడ ఉంటావు, నువ్వేం చదువుకున్నావు, అంతే సింపుల్ విషయాలు ఉన్నాయి అందులో. సో డిగ్రీ అనగానే ఎటువంటి డిగ్రీ అయినా, బీటెక్ ఉండనియండి, ఎంబీబీఎస్ ఉండనియండి, డిప్లొమా ఉండనియండి, 10+5 12+3 అంటే ఎటువంటి డిగ్రీ చేసినా, ఓపెన్ యూనివర్సిటీలో చేసినా, డిస్టెంట్ ఎడ్యుకేషన్లో చేసినా, మన స్టేట్లోనే కాదు భారతదేశంలో ఎక్కడ చేసినా ఎలిజిబిలిటీ, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ చేసినా కూడా ఎలిజిబిలిటీ. సో మీరు దయచేసి గమనంలోకి ఏం తీసుకోవాలంటే 10+5 వాళ్ళందరూ ఎలిజిబుల్. ప్రొఫెషనల్ కోర్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది, హోటల్ మేనేజ్మెంట్ కూడా దీంట్లో భాగంగా ఎలిజిబిలిటీకి వస్తుంది. మీరు దయచేసి డిగ్రీ అంటే ఒకటి బీటెక్ అటువంటి ఏదైనా అవే అనుకోకుండా అన్ని ఏదైనా ఓపెన్ యూనివర్సిటీ చేసినా కూడా ఎలిజిబిలిటీ. మీకు ఇంకోటి, పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత నేమ్ చేంజ్ ఉంటుంది. ఆడబిడ్డ ఫాదర్ నేము మ్యారేజ్ ముందు మ్యారేజ్ తర్వాత వాళ్ళు మాత్రం ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ని మీరు రిక్వెస్ట్ చేసి తీసుకుంటే అది ఎలిజిబిలిటీలోకి వస్తుంది. ఇంకొకటి, ఆధార్ కార్డ్ మన లోకల్లో ఉండి వాళ్ళ ఎడ్యుకేషన్ ఎక్కడ ప్రాంతంలో ఉన్నా, ఇండియా వైడ్ కాదు ఓవర్సీస్లో ఎక్కడ ప్రాంతంలో ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఎడ్యుకేషన్ హైదరాబాద్లో ఉండి వాళ్ళ ఆధార్ కార్డు ఎక్కడున్నా, మహబూబ్ నగర్లో ఉన్న అటువంటి ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ 3 జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి 3 జిల్లాలు ఉమ్మడి జిల్లాలైన మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాకి 3 కలిపి ఒకటే ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఉంటారు కాబట్టి ఇక్కడ చదివి వాళ్ళ ఆధార్ కార్డు అక్కడున్న ఎలిజిబిలిటీ వస్తుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత, వైసీపీ శ్రేణుల్లో విషాదం. మెదక్ మున్సిపాలిటీకి చెందిన 5 కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ టీఆర్ఎస్ లో చేరిక, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు. వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి, డిమాండ్ చేసిన రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. హైదరాబాద్ బోరబండ, రహమత్ నగర్ సైట్ 3 ఏరియాల్లో మరోసారి భారీ శబ్దాలు, ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసిన స్థానికులు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బోరబండ సైట్ 2 కాలనీలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ, హాజరైన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.